ఇది మాత్రం రాసి పెట్టుకోండి, ఎంత పెద్ద బాణ పొట్టున్నా సరే 7 రోజుల్లో కరిగిపోతుంది. ఉదయం ఈ చిన్న పని చేసి చూడండి, 7 రోజుల్లో 100 కేజీలున్న 50 కేజీలకి అయితే వస్తారు. ముఖ్యంగా పొట్టు అనేది అస్సలు ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నాకు నిజంగానే ఎక్కువగా వచ్చే కామెంట్లు అయితే బరువు తగ్గటం, ముఖ్యంగా పొట్టు అనేది తగ్గాలి, థైస్ దగ్గర ఫ్యాట్ ఉంది, హిప్స్ దగ్గర ఫ్యాట్ ఉంది, ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. బరువు తగ్గటం అనేది ఈ రోజుల్లో చాలామందికి చాలా కష్టంగా మారిపోయింది. నేనేమంటానంటే చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే మనం 100 కేజీలున్న 50 కేజీల వరకు అయితే ఈజీగానే బరువు తగ్గొచ్చు. నేను చెప్పే ఈ చిన్న చిట్కాతో ముఖ్యంగా ఎక్కడైతే శరీర భాగాల్లో కొవ్వు ఉంటుందో అది మంచులా కరుగుతుంది. మీరు చాలా చెప్పారు, మేము చాలా చేసాము అని దయచేసి అనొద్దు. ఎందుకంటే ఇది మాత్రం ఫ్యాట్ బర్న్ అవడానికి సూపర్గా వర్క్ అవుతుంది. బెల్లీ ఫ్యాట్ ఉన్నా, థైస్ దగ్గర ఫ్యాట్ ఉన్నా, హిప్స్ దగ్గర ఫ్యాట్ ఉన్నా చాలా స్పీడ్గా కరిగి విపరీతంగా సన్నగా అయిపోతాం అనమాట. నాకు ఎక్కువగా వచ్చే కామెంట్స్ అయితే ఇవేనండి, బరువు తగ్గాలి, పొట్ట అనేది ఎక్కువగా ఉంది, ఇలా రకరకాల కామెంట్స్ అయితే నాకు చేస్తూ ఉంటారు. ఎక్కువగా వచ్చే కామెంట్స్ అయితే బరువు గురించే ఎక్కువగా అడుగుతున్నారు. మీరు ఇంత స్లిమ్గా ఉంటారు కదా, మీరు డైట్ చేస్తారని అడుగుతున్నారు. నేను చాలా వీడియోలో చెప్పానండి, నేను డైట్ ఏమీ చెయ్యను, కాకపోతే మన రెమెడీసే ఫాలో అవుతాను. నేను చేసేది నేను మీకు చెప్తున్నాను, ప్రత్యేకించి ఏం చెప్పట్లేదు అనమాట. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇప్పుడు నేను చెప్పే చిన్న చిట్కాతో ఈజీగా బరువు అనేది తగ్గొచ్చు. అసలు వచ్చేది వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. చాలా మందికి మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా నచ్చింది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, హెయిర్ అనేది పెరుగుతుంది అని అంటున్నారు. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే బుక్ చేసేసుకోవచ్చు. ఒకప్పుడు చాలా చిన్నగా ఉండే నా హెయిర్ ఇప్పుడైతే చాలా పెద్దగా ఉందండి. చాలా చాలా డిఫరెన్స్ అయితే నా హెయిర్లో నేను చూశాను. 3 మంత్స్ బ్యాక్ అలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, 6 మంత్స్ బ్యాక్ అలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి నా హెయిర్ మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది యూజ్ చేసిన వాళ్ళు ఫొటోస్ అయితే పెడుతూ ఉన్నారనమాట. మా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిందాక మా హెయిర్లో థిక్నెస్ ఇంప్రూవ్ అయింది, అలాగే వాల్లింగ్గా కూడా కనపడుతుందని చెప్పి పిక్స్ పెడుతూ ఉన్నారు. మీకు ఏదైనా ఒక మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మీకు మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది ఏంటి అని అంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క అనేది బరువు తగ్గడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. 2 ఇంచులున్న దాల్చిన చెక్క తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మిరియాలు బరువు తగ్గడంతో పాటుగా మన శరీరంలో ఉన్న కొవ్వు కరిగించడానికి హెల్ప్ చేస్తాయి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు లవంగాలు బరువు తగ్గిస్తాయి. మనకి ఆకలి అనే ఫీలింగ్ అనేది రాదనమాట, కడుపు అనేది నిండినట్లుంటుంది. నెక్స్ట్ వచ్చే వరకు యాలకులు అనేవి 3 తీసుకోవాలి. యాలకులు ఏంటంటే మనకి యాసిడిటీ కానీ, గ్యాస్ కానీ, స్టమక్ పెయిన్ కానీ ఇవేవి లేకుండా చేస్తాయి. ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి మనం గోరువెచ్చగా అయ్యేంతవరకు వెయిట్ చేసి ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే చాలా సింపుల్ మెథడ్లో చెప్పేస్తున్నానండి, ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసేటట్లు. ఇంకొక మెథడ్ కూడా ఉంది, అది కూడా మీకు షేర్ చేస్తాను. ముందుగా అయితే దాల్చిన చెక్కను యాడ్ చేసుకోండి. 2 ఇంచులున్న దాల్చిన చెక్కను అయితే యాడ్ చేసేసాను. తర్వాత ఇందులో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసేయాలి. 6 నుండి 7 మిరియాలను అయితే యాడ్ చేసుకోండి. తర్వాత 3 లవంగాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత యాలకులను యాడ్ చేసుకోండి. 3 యాలకుల్ని దంచి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ప్రాసెస్ ఏంటంటే ఇంకొక ప్రాసెస్, వీటన్నిటిని కూడా మనం కిచెన్ రోల్లో యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా దంచి యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్స్ అనేవి ఇంకా ఎక్కువగా మనకి తెలుస్తాయి, అలాగే కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మీరు ఫస్టే ట్రై చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే ఇలా యాడ్ చేసుకోండి. మీరు ఒక 1 వీక్ తాగారు, మీకు ఇది టేస్ట్గా అనిపించింది అనుకుంటే మీరు కొంచెం కచ్చా పచ్చాగా కిచెన్ రోల్ యాడ్ చేసుకుని దంచి తర్వాత ఇంగ్రీడియంట్స్ని వాటర్లో యాడ్ చేసేయండి. అలా చేస్తే ఇంకా బాగుంటుంది. సో స్టార్టింగ్లో ఏంటంటే మనకి వెయిట్ లాస్ డ్రింక్స్ అనేది అందరూ కొంచెం ఇష్టంగా తాగలేరు కదా, ఇష్టంగా తాగాలని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను.
ఇందులో నేను బెల్లాన్ని అయితే యాడ్ చేశాను కదా, బెల్లం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇన్ కేస్ మీకు బెల్లం వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. బెల్లం యూజ్ చేయడం వల్ల మనకి కొంచెం టేస్ట్ అయితే వస్తుంది, మనకి తాగాలనిపిస్తుంది అనమాట. బెల్లం వల్ల ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి నేను యాడ్ చేశాను. 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత మనకి బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోతుంది. వాటర్ కూడా మనకి కలర్ చేంజ్ అయితే అయిపోతాయి అనమాట. 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం గ్లాస్లోకి అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం అండి, ఇన్ కేస్ మీకు బెల్లం ఇష్టం లేదు అనుకుంటే ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ వాటర్లో మీరు హనీ యాడ్ చేసుకొని తాగొచ్చు, అలా కూడా టేస్ట్గానే ఉంటుంది. హనీ వద్దు అనుకుంటే మీరు ఇంకా స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సో నేనైతే బెల్లాన్ని యాడ్ చేశాను. బెల్లం వల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేమీ యాడ్ చేయట్లేదండి, నేను ఎలా ఉందో అలానే తాగుతున్నాను అనమాట. సో మార్నింగ్ అయితే ఈ డ్రింక్ తాగితే చాలా బాగుంటుంది. మీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి, కూల్గా ఉన్నప్పుడు కాదు. ఏ వెయిట్ లాస్ డ్రింక్ అయినా సరే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితేనే టేస్ట్గా ఉంటుంది. దీని టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుందని చెప్పాలి, బాగానే ఉంటుంది కాదు. వెయిట్ లాస్ డ్రింక్స్ అన్నీ కూడా కొంచెం చేదుగా వగరుగా ఉంటూ ఉంటాయి, బట్ ఇది కొంచెం తీయగా బాగుంటుందన్నమాట. బిగినర్స్ కూడా వెయిట్ లాస్ డ్రింక్స్ తాగాలంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో బెల్లీ ఫ్యాట్ అనేది వారంలోనే తగ్గిపోతుంది. అలాగే శరీరంలో ఉన్న కొవ్వు కూడా చాలా స్పీడ్గా కరుగుతుంది. ఈ డ్రింక్ తాగిన 30 మినిట్స్ వరకు ఎటువంటి బ్రేక్ఫాస్ట్ అనేది తినొద్దు. 30 మినిట్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తినండి, సో ప్రాబ్లం అయితే ఉండదు. మీరు కావాలనుకుంటే నైట్ టైం కూడా డిన్నర్కి ముందు ఈ డ్రింక్ అనేది తాగొచ్చు అనమాట. డైలీ 2 టైమ్స్ తాగొచ్చు. డైలీ 2 టైమ్స్ తాగలేమనుకున్న వాళ్ళు మార్నింగ్ ఎంప్టీ స్టమక్న ఇలా తాగేసేయండి. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే దీనికి మీరు అలవాటు పడితే ఇంకా వదలలేరు అనమాట, అంత బాగుంటుంది. మీకు డైట్ చేసే అవసరం కూడా ఉండదు. ఇది తాగిన తర్వాత మనకి ఆకలి కూడా వేయదనమాట. చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటాం, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. గ్యాస్ కానీ యాసిడిటీ కానీ స్టమక్ పెయిన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవన్నమాట. శరీరం అంతా కూడా చాలా యాక్టివ్ అవుతుంది ఈ డ్రింక్ తాగిన తర్వాత. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం సూపర్ ఎనర్జీగా కూడా ఉండొచ్చండి. నేను డైటింగ్ అయితే ఏం చేయను, కానీ చిన్న చిన్న ఎక్సర్సైజులు అలాగే ఒక 30 మినిట్స్ అనేది వాకింగ్ చేస్తాను డైలీ. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ డ్రింక్ అనేది 7 డేస్ అనేది తాగి చూడండి, ఎంత పెద్ద పొట్టైనా కరిగి విపరీతంగా సన్నగా అయిపోతారు. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఇది తాగడానికి కూడా అంత కష్టపడాల్సిన పని ఏం లేదండి, చాలా ఈజీగా తాగేయచ్చు. మార్నింగ్ ఎంప్టీ స్టమక్న తాగండి. ఇంకా బాగా బరువు తగ్గాలి, స్పీడ్గా 1 వీక్కే ఇంకా సూపర్ రిజల్ట్స్ చూడాలంటే మీరు భోజనానికి నైట్ భోజనానికి ముందు కూడా తాగొచ్చు, అంటే డిన్నర్కి ముందు కూడా తాగొచ్చు. సో ప్రాబ్లం అయితే ఏముండదు. లేదనుకుంటే డైలీ వన్స్ అనేది తీసేసుకోండి, హ్యాపీగా చాలా బాగుంటుంది. అలాగే బరువు తగ్గడానికే కాదు, ఆకలి కూడా వేయకుండా ఉంటుంది. మనం తర్వాత ఈ డ్రింక్ తాగిన తర్వాత మనకి అసలు ఏది తినాలనిపించదు, తిన్నా లిమిట్గా తింటాం అనమాట. పెద్దగా క్రేవింగ్స్ కూడా ఉండవు. సో ట్రై చేస్తే మాత్రం 100% రిజల్ట్ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.